డెసిషన్ చెప్పేసి కోడి రక్తం declare అంట చేస్తున్నారు. కాదంతా కోడి రక్తం. ఆ, ఈ కోడి రక్తం అనేది ఆ, ఎవరైతే నేను అక్కడ గాయపడినప్పుడు నన్ను మోసుకెళ్లారో, ఏడ్చారో, హాస్పిటల్లో చూపించారో ఎంతెంత ఇచ్చారు వాళ్ళకు? వాళ్ళకైతే ఎంతెంత ఇచ్చారు వాళ్ళకు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అదంతా డ్రామా ఎందుకు చేసినావు చెప్పు ఒకసారి. నేను ఎందుకు చేసినావు? అదే చెప్పు. నేను ఏమంటా ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను వీడియోలో కూడా చెప్పిన, మీకు ఫేమస్ కావాలా, మీకు డబ్బులు కావాలంటే బాగా చెప్తా, నగ్న ప్రదర్శన చేస్తే డబ్బులు వస్తాయి. ఉమ్. ఆయన దానికి మత కల్లాలు పెట్టి మతానికి సంబంధించిన అంశాలను పైకి తీసుకొచ్చి ఆయన జై శ్రీరామ్ అని నా మీదకి వచ్చినాను. ఇవన్నీ రామాలు నేను ఎందుకంటే రెండు క్లారిటీ ఎందుకు చెప్పండి. రెండు విషయాలు క్లియర్. చాలా ఓపికతో అడుగుతున్నాను నేను మిమ్మల్ని. చాలా ఓపిక నేను కూడా చెప్తా క్లియర్ గా. మొదటిది, అభినయ్ దర్శన్ కి ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో పేరుంది. ఏం పేరు ఉన్నది మీకు? నేను పరిచయిస్తుంది. ఏం పరిచయం? వెల్ నోటెడ్. నేను మీరు ఎందుకంటే కొన్ని వేల స్వార్థంలో సభలు చేశాను, ప్రసంగాలు చేశాను. మీరు ప్రసంగాలు చేశారు వేల సభల్లో, కొన్ని వందల సంఘాలు యాజ్ ఎవాంజలిస్ట్ గా. సిగ్గుపడుతున్నారు క్రైస్తవ సమాజం. ఎందుకు